ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటూ 20/8/2026 జీవో నెంబర్ 78 జారీ చేసింది. ఈ జీవో ద్వారా 4% హెచ్ఆర్ఏ పెంచుతూ ఒక కొత్త జీవోను 2 రోజుల క్రితం జారీ చేసింది. ఇది ఎప్పటి నుండో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు కోరుతున్నది అయినప్పటికీ దీనిపై సామాన్య ఉద్యోగుల స్పందన వేరే విధంగా ఉంది. అందుకే 4% హెచ్ఆర్ఏ పెంపు ఉత్తర్వుల సంగతి చూసే ముందు అసలు ఉద్యోగులు ఈ అంశంపై ఏమనుకుంటున్నారో ఇక్కడ చూద్దాం. 4% హెచ్ఆర్ఏ పెంపు అంశాన్ని పెద్దగా చూపించాల్సిన అవసరం ఏముందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. ఇదేమీ గొప్ప విషయం కాదని, ఇది ఉద్యోగ సంఘాల నాయకులు సాధించిన గొప్ప విషయంగా చెప్పుకోవడం మానాలని వారు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయని, గతంలో కూడా గత ప్రభుత్వం ఇలాంటి జీవోను ఇచ్చిందని 2023లో జీవో నెంబర్ 69 ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్కు హెచ్ఆర్ఏను 12 నుండి 16% పెంచుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది కదా అని వారు అంటున్నారు. కానీ గత ప్రభుత్వం దిగిపోయే వరకు ఉన్న సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలు మాత్రం చెల్లించలేదు కదా అని వారు అంటున్నారు. దీనికి తోడు ఫిట్మెంట్ను తగ్గించి రివర్స్ పిఆర్సీ ఇచ్చిందని, ఒక్కొక్కరికి లక్షలాది రూపాయల నష్టం కలగజేసింది కదా అని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వాల్సిన 8 డిఏలు డిఆర్లలోనూ 5 డిఏ డిఆర్లను జీతాలు పెన్షన్లలో కలపకుండా పిఆర్సీలో కలిపి జీతాలు భారీగా పెంచేశామని గత ప్రభుత్వం చెప్పిందని, కానీ పిఆర్సీ బకాయిలు మాత్రం ఇప్పటి వరకు గత ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు చెల్లించకుండా వదిలివేశారని వారు నిట్టూరుస్తున్నారు. సుమారు 200 నెలలకు పైగా డిఏడిఆర్ బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు ఇలా వేల కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టేశారని, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని బకాయిలను చెల్లిస్తామని షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం చెల్లిస్తామని ప్రస్తుత ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని, అడపాదడపా కొన్ని చిన్న చిన్న బకాయిలను మాత్రమే చెల్లించారని, పెద్ద పెద్ద పిఆర్సీ, డిఏడిఆర్ బకాయిల సంగతిని ఇప్పటివరకు తేల్చలేదని, ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదని వారు వాపోతున్నారు. అప్పుడు కూడా 4% అదనంగా హెచ్ఆర్ఏను కొత్త జిల్లా కేంద్రాలకు మంజూరు చేసిన 25,000 కోట్ల రూపాయల బకాయిలను మాత్రం చెల్లించకుండా వదిలివేశారు కదా అని వారు అంటున్నారు. ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నారని, బకాయిలు మాత్రమే కాస్త చెల్లించారని, 4% హెచ్ఆర్ఏ చెల్లించగానే సంబరపడ్డం మానాలని, అప్పట్లో మొత్తం చెల్లించాల్సిన 10 డిఏలు కేవలం ఎన్నికలు దగ్గర పడినప్పుడు 2 డిఏలు డిఆర్లు మాత్రమే చెల్లించారని, ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందని, ఇప్పటికి ఇంకా 5 డిఏలు డిఆర్లు మంజూరు చేయాలని, అసలు పిఆర్సీ కమిషన్నే వేయలేదని, ఐఆర్ను 36 నెలలుగా ఇవ్వడం లేదని, వాటి సంగతి ఎప్పుడు తేలుస్తారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక పెంచిన 4% హెచ్ఆర్ఏ సంగతి ఇక్కడ చూద్దాం. కొన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 12% హెచ్ఆర్ఏను 16% పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జీవో ప్రధానంగా 3 జిల్లా కేంద్రాలకు వర్తిస్తుంది. ఈ 3 జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు తదితరులకు బేసిక్ పేపై 16% హెచ్ఆర్ఏ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం, మార్కాపురం జిల్లా కేంద్రం మార్కాపురం, అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఈ జీవోను ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన జారీ చేసింది. ఈ జీవోను ప్రభుత్వ సెక్రటరీ రోనాల్డ్ రోస్ జారీ చేశారు. జీవో కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. అయితే ఈ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదు. దీనికి ముందు ఉద్యోగ సంఘాలు చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా ఉన్నాయి. మే 4వ తేదీన ఏపీఎన్జీఓ రాష్ట్ర నాయకులు వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన 3 జిల్లాల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 4% పెంచి 16% హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర సంఘ అధ్యక్షుడి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఇతర సమస్యలపై కూడా వారు కొన్ని వినతి పత్రాలను ఇచ్చారు. అలాగే ఏపీజేసీ అమరావతి కూడా 16/4/2026 ప్రభుత్వానికి ఈ అంశంపై వినతి పత్రాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనపై సీఎస్ సానుకూలంగా స్పందించినట్లుగా సంఘ నాయకులు అప్పట్లో తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్పై ప్రభుత్వం 4 నెలల తర్వాత సానుకూలంగా స్పందించి ఈ జీవోను విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కేవలం జిల్లా కేంద్రాల్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా 16% హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని ఏపీఎన్జీఓ సంఘ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు
గతంలో ఇతర జిల్లా కేంద్రాల్లో ఉన్న విధంగానే హెచ్ఆర్ఏ ప్రయోజనం కల్పించాలని వారు కోరుతున్నారు. గతంలో 9/5/2023 జీవో నెంబర్ 69 ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్కు హెచ్ఆర్ఏను 12 నుండి 16% పెంచుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అప్పట్లో ఏర్పాటు చేసిన పార్వతీపురం, పాడేరు, అనకాపల్లి, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాలకు 4% హెచ్ఆర్ఏ పెంపును వర్తింపజేస్తూ జీవో నెంబర్ 69ని విడుదల చేశారు. గతంలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో అమలవుతున్న విధంగానే మార్కాపురం, రంపచోడవరం, పోలవరం కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా ఉద్యోగులందరికీ 16% హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని అప్పటి నుండి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పే ఈ డిమాండ్ వెనుక ఉన్న ప్రధాన కారణం. ప్రభుత్వం 30/12/2025 జీవో నెంబర్ 517, జీవో నెంబర్ 524 ద్వారా రంపచోడవరం, మార్కాపురం కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అదే తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 528 ద్వారా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చారు. ఈ మార్పుల తర్వాత కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా తగిన హెచ్ఆర్ఏ ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. చివరకు ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించింది. రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 16% హెచ్ఆర్ఏను పొడిగిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘాల స్థాయిలో మరో ముఖ్యమైన డిమాండ్ కూడా వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కేవలం జిల్లా కేంద్రాల్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 16% హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గతంలో ఇతర జిల్లా కేంద్రాల్లో ఉన్న విధంగానే హెచ్ఆర్ఏ ప్రయోజనం కల్పించాలని వారు కోరుతున్నారు. దీనికి మద్దతుగానే ఇటీవలనే పాడేరు పట్టణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో జరిగిన సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్ రవీంద్రబాబు పాత్రుడు కొత్తగా ఏర్పాటైన ప్రాంతాల్లో 16% హెచ్ఆర్ఏ మంజూరు చేయడాన్ని అభినందించారు. అయితే ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటైన అల్లూరు సీతారామరాజు, రంపచోడవరం తదితర జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ కూడా 16% ఇంటి అద్దె అలవెన్స్ వర్తింపజేయాలని ఆయన కోరారు. ప్రతి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల పరిధిలో విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రయోజనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులు, చట్టపరమైన ప్రయోజనాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఏపీ ఎన్జీఓ సంఘం చేసిన పోరాటాల ఫలితంగానే ఇవన్నీ సాధ్యమయ్యాయని సంఘ నాయకులు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాటాలు కొనసాగిస్తామని వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 78లో అధికారికంగా 16% హెచ్ఆర్ఏను రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేశారు. 8 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని జీవోలో పేర్కొనలేదు. 8 కిలోమీటర్ల పరిధికి కూడా ఈ 16% హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నది ఉద్యోగ సంఘాల డిమాండ్. ఈ డిమాండ్ను ఈ జీవోలో పరిష్కరించలేదు. అలాగే ఈ హెచ్ఆర్ఏ పెంపుదల 1/8/2026 నుండి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో అమల్లోనికి వస్తుంది. అంటే ఆగస్టు 1వ తేదీ 2026 నుండి సంబంధిత ఉద్యోగులందరికీ పెరిగిన 16% హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల వెనుక ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే హెచ్ఆర్ఏకు సంబంధించి మిగిలిన నిబంధనలు, షరతులు గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే కొనసాగుతాయి. అవసరమైన సవరణలను ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ హౌస్ అండ్ అలవెన్స్ రూల్స్ 1988లో ప్రత్యేకంగా జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల హెచ్ఆర్ఏ విషయంలో తలెత్తిన అసమానతను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా గతంలో ఉన్న జిల్లా కేంద్రాల మాదిరిగా హెచ్ఆర్ఏ ప్రయోజనం కల్పించాలన్న డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్లను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం జీవో నెంబర్ 78ని 20/8/2026 తేదీని జారీ చేసింది. 16% హెచ్ఆర్ఏని మంజూరు చేసింది. అదే సమయంలో జిల్లా కేంద్రాలకు 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే ప్రయోజనం కల్పించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్పై భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా ఉద్యోగులకు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.